వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ అండి. నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనము ఈ క్లాసులో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఏ పథకాలను ప్రవేశపెట్టింది, తెలంగాణ పాలసీస్ ఏమిటి, మరియు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నియామకాలను నియమించింది కొన్ని సంస్థలకు, వాటికి సంబంధించి ఈ వీడియోలో డిస్కషన్స్ చేద్దాం. ఓకే, శ్రవణ్ లాజిక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నా క్లాసెస్ అనేటువంటిది వినటానికి అవకాశం కలదండి. శ్రవణ్ లాజిక్స్ యాప్ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ రాష్ట్ర ఎకానమీ, డెవలప్డ్ ఎకానమీ, ఈ మూడు కలిసి ఈరోజు కేవలం చాలా తక్కువ రేటుకే ఉంటుందండి. రేపు మార్నింగ్ వరకు ఆఫర్ ఉంటుంది. కేవలం 333 రూపీస్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియామకాలను మార్చింది. వీటిలో ప్రధానమైనటువంటివి ఏమున్నాయో చూద్దామండి. క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూడండి. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యను నియమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘము ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని నియమించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్. ఏ తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఈజ్ అపాయింట్మెంటెడ్. సెకండ్ వన్, చిన్నారెడ్డి ఈజ్ అపాయింట్మెంటెడ్ యాజ్ ది వైస్ చైర్మన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ అని ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ ఏది అని ఇచ్చాడు. ఓకే, మనకు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియామకాలు మార్చడం జరిగిందండి. దీనిలోనండి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగిందండి అంటే సిరిసిల్ల రాజయ్యను నియమించడం జరిగింది. ఓకే అండి. అదేవిధంగా మనకు 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనాగారియాను నియమించడం జరిగింది. ఐడెంటిఫికేషన్ చేసుకోండి. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమించారండి అంటే అరవింద్ పనాగారియాను నియమించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వినోద్ కుమార్ ఉన్నటువంటి ప్రణాళికా సంఘానికి మన ఆర్థిక సంఘము చైర్మన్గా ఎవరున్నారండి అంటే సిరిసిల్ల రాజయ్య. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరండి అంటే ఇప్పుడు ఎవరిని నియమించారండి అంటే చిన్నారెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరుండేనండి అంటే వినోద్ కుమార్ ఉండటం జరిగింది. ప్రస్తుతానికి ఎవరండి అంటే చిన్నారెడ్డి అండి. ఈయన కూడా మాజీ మంత్రిగా చేయటం జరిగింది. ఈ రెండు కూడా కరెక్ట్ ఆప్షన్సే. చూడండి, కింద ఆప్షన్స్ ఏ ఓన్లీ, సెకండ్ ఆప్షన్ బి ఓన్లీ, థర్డ్ వన్ ఏ అండ్ బి, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ ది ఎబో అని ఇచ్చాడు. ఆన్సర్ ఏదండి అంటే ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఇవే కాకుండా ఇంకేమైనా నియామకాలు వచ్చాయో చూద్దాము. మీడియా ప్రెస్ చైర్మన్గా ఎవరిని నియమించారండి అంటే శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. రాజ్యసభ సభ్యులుగా ఎవరిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వము అంటే రేణుకా చౌదరిని, అనిల్ కుమార్ గౌడ్ని నియమించడం జరిగింది. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రావటం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి. మనకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అండి లాస్ట్ ఇయర్ ఎప్పుడండి, తేదీ ఎప్పుడండి 17th
సెప్టెంబర్ 2023న తుక్కుగూడలో ఒక సమావేశం జరిగింది. కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ సభలో శ్రీమతి ఇందిరాగాంధీ 6 గ్యారంటీస్ గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాటి మీద మనకు అడగటానికి ఛాయిస్ ఉంది ప్రశ్న. ఇందులో చూద్దాము. ఈ 6 గ్యారంటీస్ ఎవరండి? శ్రీమతి సోనియా గాంధీ ఆ రోజు ప్రకటన చేసింది. మరి ఇందులో ఉన్నటువంటి వాటిలో గురించి ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అభయహస్తము 6 గ్యారంటీల లోగో ఆవిష్కరణ 27th డిసెంబర్ 2024న జరిగింది. నెక్స్ట్ ఈ పథకంలో మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసము, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా అనేటువంటి 6 పథకాలు కలవు. ఈ 2 ఇచ్చాడు. ఇందులో కొంత మనకు కన్ఫ్యూజన్. ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్. 6 గ్యారంటీస్ అనౌన్స్మెంట్ మనకు వాటి యొక్క లోగోను ఇంట్రడ్యూస్ చేసేటటువంటి డేట్ ఎప్పుడని ఇచ్చాడు. నెక్స్ట్ ఆ 6 గ్యారంటీస్ స్కీమ్స్లో ఉన్నటువంటి ఏమేం స్కీమ్స్ ఉన్నాయి అనేటువంటివి ఇవ్వటం జరిగింది. ఈ 6 పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అండి అంటే మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా అని ఇచ్చాడు. మరి చెప్పాలి. ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఈ 2 కూడా కరెక్ట్ ఆన్సర్సే. సేమ్ అండి. ఇక్కడ కింద ఆప్షన్ చూస్తే ఏ ఓన్లీ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ బి ఓన్లీ ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ ఏ మరియు బి అని ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబో అని ఇచ్చాడు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఏదండి అంటే ఏ మరియు బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్స్. ఇంకా మనకు అడగటానికి ఏం ఛాయిస్ ఉంది? ఈ 6 గ్యారంటీల మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 గ్యారంటీల పథకాల అమలు కోసం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఎవరండి అంటే బట్టి విక్రమార్కను, ఒకరండి డిప్యూటీ సీఎంను ఉన్నటువంటి బట్టి విక్రమార్కను చైర్మన్గా నియమించారు. ఈ ఉపసంఘానికి 6 గ్యారంటీల పథకానికి ఇతర సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ అండి మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అడగటానికి ఛాయిస్ ఉంది. సభ్యులు కానివారు అని అడగటానికి కూడా అవకాశం ఉంది. 3 సభ్యులు ఉన్నారు. 1+2 ఒకరు ఎవరండి? చైర్మన్ కాగా ఇతర సభ్యులు 2. ఓకే. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన పథకాలను వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. ఓకే. ఇది గృహజ్యోతి అండి. గృహజ్యోతి, గృహలక్ష్మి కాదు, గృహజ్యోతి. ఓకే. అరేంజ్ ది స్కీమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ సీక్వెల్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్డర్. గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత అనేటువంటిది ఇచ్చాడు. ఓకే. ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ పథకాలను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే 9th డిసెంబర్ 2023న మనకు ఉచితంగా స్త్రీలకు, మహిళలకు, బాలికలకు మరియు జెండర్స్కి ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కల్పించడం జరిగింది. ఒక పాయింట్. నెక్స్ట్ చేయూత అనేటువంటి స్కీమ్స్ రెండింటిని స్కీమ్స్ను 9th డిసెంబర్ 2023న ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే ఈ మంతే 11th మార్చ్ 2024న ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ గృహజ్యోతి అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే గృహజ్యోతి అనేటువంటి పథకాన్ని 2024వ సంవత్సరంలోనే 27th ఫిబ్రవరి 2024న ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ ఫస్ట్ సి ఉండాలి. సి మీద 2 ఉన్నాయి. సి, ఏ, బి అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అండి. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకము అనేటువంటి పథకాలు. ఓకే. ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కింద ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి
స్కీమ్ కింద ఏం చేస్తున్నాడు? ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ కింద ఇల్లు లేనటువంటి వారికి, అంటే బిలో పావర్టీ లైన్, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు, ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇళ్ళ నిర్మాణం కల్పించాలి. ఒకవేళ వాళ్ళకు ప్లేసెస్, ఖాళీ స్థలాలు ఉంటే 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. ఏదండి? ఇందిరమ్మ. అదే ఉద్యమకారులకైతే 250 గజాల ప్లేస్ స్థలాన్ని ఇవ్వాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్లో ప్రకటన చేయటం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్ 2024-25 సంవత్సరాల్లో అభయహస్తం పథకం అమలుకు కేటాయించిన నిధులు ఎన్ని? ఇది కొంత కష్టం అండి. బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం అడిగాను. ఫండ్స్ అలాటెడ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ఇంటరిమ్ బడ్జెట్ 2024-25 అభయహస్తం అని ఇచ్చారు. అభయహస్తంలో 6 పథకాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లను కేటాయించడం జరిగిందని ఇచ్చాడు. 55,296 crores. సిఆర్ అంటే కోట్లండి. 24,296 కోట్లని మరో ఆప్షన్ ఇచ్చాడు. మరొక ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే 53,196 crores ఇచ్చాడు. నెక్స్ట్ వన్ 52 crores, 196 crores అని ఇచ్చాడు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూడవది కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న చూద్దాం. మహాలక్ష్మి పథకంలో ఉన్న అంశాలు ఏవి? ఓకే, మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి అంశాలు ఏవి? ఓకే, మహాలక్ష్మి అనేటువంటి పథకంలో ఉన్న అంశాలను కనుక చూసుకున్నట్లయితే మహిళలకు 2,500 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు మాత్రమే అని ఇచ్చాడు. ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ చూడండి, పేద మహిళలకు 1 ఎకరా భూమి అని ఇచ్చాడు. ఇదొక్కటి తప్పండి. వాట్ ఆర్ ది కంపోనెంట్స్ ఆఫ్ ది మహాలక్ష్మి స్కీమ్స్? మహాలక్ష్మి స్కీమ్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి అని అడిగాడు. 2,500 ఫర్ మంత్ ఫర్ ఉమెన్స్, అంటే ఇది కూడా బిలో పావర్టీ లైన్, పేదవారికి మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్, వైట్ రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీగా, అలాంటి వారికి ఇవ్వటం జరుగుతుంది. ఫ్రీ ట్రావెల్స్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ ఇన్ ఫర్ ది ఉమెన్స్, కరెక్టేనండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 1 ఎకరా ఆఫ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది పూర్ ఉమెన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ భూమి పంపిణీ అనేటువంటిది ఈ స్కీమ్ కింద లేదు. ఓకే, ఈ 3 కూడా ఏ, బి, సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షను. ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ది సిడి అని ఉంది, సెకండ్ ఆప్షన్ బిసి అని ఉంది, థర్డ్ ఆప్షన్ ఏబిసి అనేటువంటిది ఉందండి, ఫోర్త్ వన్ ఏబిసిడి అని ఉంది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న చూద్దాం. మరొక ప్రశ్న, మహాలక్ష్మి పథకంలో సరి అయిన అంశాలను గుర్తించండి అని ఇచ్చాడు. మహాలక్ష్మి పథకం కింద ఇక్కడ చూడండి, మహాలక్ష్మి పథకంలో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి? 3 ఉన్నాయి. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇవ్వాలి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము మహిళలకు మాత్రమని ఇచ్చాడు. ఇందులో ఒక స్కీమ్ ఏంది? మహాలక్ష్మిలో ఆర్టీసీ బస్సుల గురించి ఒక ప్రశ్న అడిగాడు. ఓకే, మహిళలకు అన్ని వయసుల్లో మహిళలు మరియు లింగ మార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తుంది. మహిళలకు లో బాలికలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా అనుమతి ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ వన్, అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు అని ఇచ్చాడు. థర్డ్ వన్, ఈ పథకము ఆదివారము మినహా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుందని 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఐడెంటిఫై ది కరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది మహాలక్ష్మి స్కీమ్ అని ఇచ్చాడు. మొత్తము 3 పాయింట్స్ ఇవ్వటం జరిగింది, ఏ, బి, సి అని. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. అలో ఫ్రీ ట్రావెల్స్ ఫర్ గర్ల్స్, ఉమెన్స్ ఆఫ్ ది ఆల్ ఏజెస్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూడండి, అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు అని ఇచ్చాడు. నో, అన్ని బస్సుల్లో అవకాశం లేదు. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ల్లో ఇవ్వటం జరిగింది. సూపర్ లగ్జరీ, గరుడ ఇలాంటి బస్సుల్లో అవకాశము లేదు. ఓకే, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్. థర్డ్ చూడండి,
ఈ పథకము ఆదివారం మినహా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది అని ఇచ్చాడు. ఇది ఈ పథకం అండి ఆదివారం కాదండి, వారంలో 7 రోజులు ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఏందండి అంటే ఆధార్ కార్డును చూస్తున్నారు. ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్‌ను ఆధారంగా చేసుకొని వాళ్ళకు ఉచితంగా ప్రయాణము ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి పథకాలను గురించి ఈ వీడియోలో డిస్కషన్స్ చేశాం. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏదండి అంటే ఓన్లీ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. స్టూడెంట్స్ చాలామంది సార్ బిగ్ బ్యాంగ్ సీరీస్ చేయండి సార్, బిగ్ బ్యాంగ్ సీరీస్ చేయండి సార్ అని అంటున్నాడు. బిగ్ బ్యాంగ్ సీరీస్ చేయాలండి అంటే నాట్ ఏ జోక్ అండి. చాలామంది మీరు చూడండి ఆన్‌లైన్ క్లాసెస్ ఎంత ఘోరంగా అయిపోయినాయండి అంటే ఎకానమీ మొత్తం కూడా రూ. 99కి ఇస్తాను అని చెప్తున్నారు. రూ. 99కి ఇస్తాను అంటున్నారు. నో, అసలు నన్ను అడిగితే అది సాధ్యం కాదండి. రూ. 99, రూ. 120 ఇలాంటి మాటలు నమ్మకండి. ఎందుకండి అంటే 3 పార్ట్స్ 150 మార్క్స్. ఒకవేళ ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు మంచి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు చూజ్ చేసుకోండి నమ్మకం మీద. తక్కువ రేటు రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పి దాంట్లో దిగి మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకండి. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏందండి అంటే టెస్ట్ సీరీస్ స్టార్ట్ చేయండి సార్ అని. ఓకే. ఒక నిర్ణయానికొచ్చాను. తెలుగు మీడియం వారికి ప్రస్తుతానికైతే చేద్దాము అనేటువంటిది ఉన్నది. విధి విధానాలు ముందులో ఇస్తాను. ఫస్ట్ అయితే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వారికైతే ఫస్ట్ తయారు చేద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే క్వెషన్ టు ఆన్సర్స్ ఒకటి పెడదామని చూస్తున్నాను. జస్ట్ క్వెషన్ ఉంటుంది, కింద ఆన్సర్ ఉండేటట్టుగా ట్రై చేద్దామని ఒక ప్రయత్నం. ఇంకా మొత్తం డిక్లేర్ కాలేదండి. 3000 క్వెషన్స్ రెడీ చేస్తున్నాను. ఇవి ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇంకెంత టైం పడుతుంది అనేది కూడా తెలియదు. DTP వర్క్ కూడా స్టార్ట్ చేయించాను. మేబీ ఒక 2-3 డేస్‌లో క్లియరెన్సీ వస్తే దాని ప్రకారం ప్రొసీడ్ అవుతాను. ఓకేనండి. ఓకే. ఈ క్లాస్ ఇక్కడితో ఆపివేస్తున్నాను. మిగతా క్లాస్ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దామండి.